ఏంటి సార్ అలా చూస్తున్నారు? లేదు లేదు, నువ్వు నిజంగా చాలా గొప్పదానివి నిలవేణి. ఎవరు? నేనా? అవును, ముక్కు మొహం తెలియకపోయినా కూడా ఈ ఊర్లో జస్ట్ 2 రోజుల్లో 2 లక్షలు సంపాదించావు. ఇదంతా అందరి వల్ల అయ్యే పని కాదు నిలవేణి. నేనే నమ్మలేకపోతున్నాను సార్. అవునా? చెప్తున్నాను కదా, నా మొర ఆలకించి అమ్మవారే అతన్ని పంపించినట్టుగా అనిపిస్తుంది. అవునవునవును. అయితే పర్లేదు నిలవేణి, నాకెప్పుడైనా డబ్బు అవసరం వస్తే నిన్ను అడగొచ్చన్నమాట. సార్, మీకు లేని డబ్బా? మీరు అప్పు తీసుకోవాల్సిన అవసరం ఏముంది సార్? మీరు తాగే మందునే 5,000 పెట్టి కొంటారు. మీకేంటి సార్? జస్ట్ 5,000 కదా నిలవేణి, అందులో ఏముంది చెప్పు? ఆ 5,000తో ఒక కుటుంబం 4 రోజులు బతుకుతుంది. 5,000 అంటే మా ఊళ్ళో ఒక సైకిలే కొనేసుకోవచ్చు, ఒక కుటుంబానికి బట్టలు కొనుక్కోవచ్చు, ఒక దీపావళికి ఖర్చంతా పెట్టుకోవచ్చు. ఇలా చాలా చేయొచ్చు సార్. అవునా? అయితే ఆ 2 లక్షలు ఉంటే ఇంకేం చేస్తారు? ఇంత డబ్బుతోనా? ఇప్పటి వరకు ఇంత డబ్బు నేనెప్పుడూ ఖర్చు పెట్టలేదు, అందుకే నేను చెప్పలేకపోతున్నాను. మరి ఆ డబ్బులు తిరిగి ఇవ్వడం అవసరమా? నువ్వేం ఆ స్కూల్లో కట్టలేదు కదా? కానీ మా చెల్లి సంవత్సరం అంతా చదవాల్సింది ఆ స్కూల్లోనే కదా సార్. తను చదువుకోకపోతే మీరు కట్టిన డబ్బుతో నా చెల్లి చదవట్లేదు, మీ డబ్బు మీరు తీసుకోండి అని చెప్పొచ్చు. కానీ ప్రిన్సిపల్ టీసీ ఇవ్వను అంటున్నారు, డబ్బులు కూడా తిరిగి ఇవ్వనంటున్నారు. మరి వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇవ్వాల్సిందే కదా సార్. నీలవేణి, ఇలా అన్నింటికీ నువ్వు ఎథిక్స్ మాట్లాడితే ఈ కాలంలో బతకడం చాలా కష్టం. అర్థం కాలేదు సార్. అంటే ఇలా అన్నింట్లో మనం కరెక్ట్గా ఉండాలంటే చాలా కష్టం కదా. అయితే నేరుగా ఈ డబ్బు తీసుకెళ్లి ఇంట్లో ఇచ్చేస్తే నువ్వు ప్రశాంతంగా ఉంటావు, ప్రశాంతంగా నిద్రపోతావు, అంతే కదా? అవును సార్, లేకపోతే నా మనస్సాక్షి ఒప్పుకోదు. జ్యోతి అక్క. అక్క, నిలవేణి, నువ్వొక నెంబర్ ఇచ్చావు కదా, అది కరెక్ట్ నెంబరేనా? ఒకసారి చెప్పక్క. ఒక్క నిమిషం. అవునక్క, కరెక్టే. మరి నేను ఆ నెంబర్కి కాల్ చేశాను. ఆ మూర్తి నాతో తిక్కగా ఏదేదో మాట్లాడుతున్నాడు నీలవేణి. ఏంటక్క నువ్వనేది? మూర్తి నాతో చాలా పద్ధతిగా మాట్లాడాడే.